నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మన రాములు బాయ్ ఈరోజు నా ట్రేడింగ్ చేస్తారు. సో వెల్కమ్ టు రాములబాయ్. నమస్తే నమస్తే, ఎట్లున్నారంతా? బాగున్నారా? ఇప్పుడనే పొలం బాటికి వెళ్ళొస్తున్నా. పాలు వెతికి పెండ తీసి మన పొలానికి సారా వేసి వస్తున్నా. అయితే ఈ డబ్బులో కొంచెం పైసలు సంపాదించామని వచ్చా. ఏదో ట్రేడింగ్ అంట. సో చూద్దాం ఎట్లుంటుందో మన ట్రేడింగ్ చూద్దాం. మొదలెడదామా? సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే కిందికి వెళ్తే అనిపిస్తుంది మార్కెట్. నిన్నైతే చాలా పెద్దగా ఈ గ్రీన్ తెలుగులో ఏమంటారు, పచ్చ కలర్ పర్రమని పైకి వచ్చింది. ఇప్పుడు ఇంకొక క్యాండిల్ కిందికి రానికి ట్రై చేస్తుంది. ఇది ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక పెద్ద హై ఇస్తుంది అన్నమాట. సో మనం ఏం చేద్దాం అంటే చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం ప్లాన్ చేద్దాం. పుల్ బ్యాక్ అంటున్నా, సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ చేద్దాం. ఇక్కడ ఒక బయర్డ్ జోన్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన ప్రీమియం ఎట్లా మూవ్ అవుతుందో చూసుకుందాం. ఓకే, అదిగో అంటే ఓంకారాన్ని లెక్క చేద్దాం. ఈ రాములు సెట్ అవుతలే. ఓంకారాన్నే వచ్చేవా ఏంటి? తెలుగు ట్రేడర్ ఏజే ట్రేడింగ్ చేస్తున్నావా లేదనే? అష్టచమ్మ ఆడుతున్నా ఏంటి? జోక్ వేస్తున్నావా నా ముందు? ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రేడింగ్ సెటప్ అయితే బాగుంది. సో మన డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకెందుకు ఇక్కడ బయర్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనిపిస్తుంది. ఈ ఏరియా మిస్ అయిపోయాము, లేదంటే ఈ మూవ్ మంచిగా క్యాప్చర్ అవుతుండే. ఒక చిన్న రిస్క్ తీసుకుందాము, కిందికి పడే ట్రేడే తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇంత పడ్డది కదా, సడన్గా వెనకకి వెళ్ళమంటే వెళ్ళదు. లేదంటే ఒకసారి వెనకకి వెళ్ళిన తర్వాత ఈమె నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటే అక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, చలో పుట్ సైడ్ 300 యాడ్ చేసుకొని పెట్టుకుందాము. ఓకేనా? కొంతమంది అడుగుతుండే నాకు ట్రేడింగ్ ఎంత మనీతో ఆడతామని. చూడండి గైస్, 51,000 ఉంది. ఇది నేను చేంజ్ చేస్తుంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు విత్డ్రా చేసుకుంటూ ఉంటాను అనమాట. మనకు మొన్న వచ్చిన ప్రాఫిట్స్ ఒక 5,000 అవన్నీ విత్డ్రా చేసుకున్నాను నేను. ఓకే, హనుమాన్ సిల్క్స్ కానీ ఒకటి కొనుక్కొని పెట్టుకున్నా ఉట్టిగానే. మనకు హనుమంతుడు దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే కొనుక్కొని పెట్టుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో ఉందని, జస్ట్ సెంటిమెంట్ కోసం. ఓకే, ట్రేడింగ్ చేద్దాం ఇంకా. ఓకే, పడుతుంది ఇది. అరే మిస్ అయిపోయింది. ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కానీ ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు. ఆగుదాం, ట్రేడింగ్లో ఆగడం నేర్చుకోవాలి. ఏంటి, నువ్వు ట్రేడింగ్ నేర్చుకుందామని వచ్చావా? చలో, ఈ సెటప్ అయితే బాగుంది కానీ ఆల్రెడీ ఇంత స్ట్రెచ్ అయిపోయింది కదా. సో అందుకే నాకు కొంచెం భయం అవుతుంది అన్నమాట. ఏమంటారా, ట్రేడింగ్ చేద్దామంటారా? చెప్పండి ఫ్రెండ్స్, ఛాలెంజా? ఇక్కడ బయింగ్ జోన్ ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయితే క్రేజీ ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది కానీ చిన్న టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ మాత్రం కిందికి వెళ్తుంది అనిపిస్తుంది. ఒక చిన్న రిస్క్ తీసుకుందామా? స్ట్రెచ్ అయిపోయింది కదా నాకు, అందుకే వెయిట్ చేద్దాం. ఓకే, ఇది పైకి వెళ్ళినా మళ్ళీ జోన్ లోపలికి వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఇదేంటి మూవ్ అవ్వట్లేదు? ఇది కూడా స్టక్ అయిపోయింది. 20,050
నేను చెప్పలే ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది. సో వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు ఈరోజు. ఓకే, అదాని పవర్ పైకి వచ్చింది, స్టేట్ బ్యాంక్ పైకి వచ్చింది, ఎన్టీపీసీ గ్రీన్ 130 వెరీ గుడ్. ఎన్టీపీసీ గ్రీన్ నేను ముందు చెప్తుండే, గుర్తుందా మీకు? ఈ స్టాక్ మంచి స్టాక్, మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు అని చెప్పానా లేదా నేను? ఎందుకంటే దీని వాల్యూ ప్రకారం ఇది లేదు, యాజ్ పర్ దీని మార్కెట్ వాల్యూ ప్రకారం ఇది ఎక్కడో ఉండాలి, కానీ అక్కడ లేదు. 132 దాకా వెళ్ళిందా? మీరు ఇప్పుడు పర్ డే చార్ట్ చూసుకున్నట్లయితే ఇది ఇలా నడుస్తుంది. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అన్నమాట, కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఓకే, మార్కెట్ స్లోగా మూవ్ అవుతుంది, ఎక్కువ స్ట్రాంగ్ మూమెంట్స్ నాకు కనిపించట్లేదు. ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది అనిపిస్తుంది ఎందుకు, బట్ ఇప్పుడు మనం రిస్క్ తీసుకోలేమన్నమాట. వెయిట్ చేద్దాం. ఒకసారి ఆప్షన్ చైన్లో మనం 24,000 25,000 4 నడుస్తుంది. ఓకే, ఈ క్యాండిల్ చూడండి ఇండెసిషన్ లాగా ఉంది. ఇది కనుక బ్రేక్ అయితే ఒక ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నాకు ఇప్పుడు స్టిల్ ఇంకా పైకి వెళ్ళి అక్కడ నుంచి పడుతుంది అనిపిస్తుంది. ఒకవేళ పడితే, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది పైకి. చూడండి ప్రీమియం అసలు మూవ్ అవ్వట్లేదు, అందుకోసానికి నేను తీసుకోవట్లేదు. ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, తీసుకుంటే ఇక్కడ కిందికి వచ్చేస్తుండే కదా. తీసుకొని కింద ఈఎంఐ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు చిన్న రిస్క్ తీసుకోవాలనిపిస్తే, బట్ నాకు రిస్క్ తీసుకోవాలనిపడట్లేదు. చలో ఒక చిన్న రిస్క్ తీసుకుందామా, సింపుల్. ఈ కింద ఈఎంఐ కింద స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకే, చలో తీసుకున్నా. 225 క్వాంటిటీ. చలో ఒక రిస్క్ తీసుకుందాం గైస్, ఎందుకంటే నాకు ఈరోజు పెళ్ళి ఉంది, బయటికి వెళ్ళేది ఉంది. సో నేను ట్రేడ్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే కొంచెం ఫ్రీ అప్ అయిపోతాం. రిస్క్, ఇది పెద్ద రిస్క్ తీసుకున్నాను నేను. యాక్చువల్లీ నేను ఇది తీసుకోకపోతున్నాను, బట్ తీసుకున్నా బికాజ్ ఐ ఫీల్ ఇది ఇంకా పడితే ఒక చిన్న స్టాప్ ప్రాఫిట్ ఇస్తుంది. ఈఎంఐ కన్నా కింద వస్తే మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు ఇంక. ఓకే, చూచుదాం ఏమవుతుందో. ఇది బయర్ జోన్, ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ అన్ఈవెన్ అవుతుంది, కానీ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈడి దాకా పడుతుంది. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఈజ్ బుల్లిష్ ఓన్లీ. మనము రివర్సల్ ట్రేడ్ చేసినాం ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ ఇది కిందికి పడి మళ్ళీ రివర్సే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అది ఎక్కడి నుంచి వెళ్తుందో చూసుకోవాలి. ఈ క్యాండిల్ అయితే క్రేజీ, నిన్న క్యాండిల్ అయితే సూపర్ క్రేజీ గైస్, వామ్మో అనిపించింది. సో మీరు చూసుకున్నట్లయితే అది కిందికి మనకి ట్రై చేస్తుంది, కానీ ఎవరో దాన్ని ఆపుతున్నారు. మనకి ఇప్పుడు 700 దాకా రెడ్లో చూపిస్తుంది. మనం ఈఎంఐ పైన దాకా రిస్క్ తీసుకోగలుగుతాం. ఒకవేళ ఈఎంఐ బ్రేక్ అయితే మనం అసలు ఆగొద్దు దీంట్లో. సెల్ రెడీగా పెట్టుకున్నాను. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ ఇన్ దిస్ ట్రేడ్. యా, చలో లాస్ బుక్ చేసుకున్నా, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, పడితే స్ట్రాంగ్గా పడుతుంది. రివర్సల్ ట్రేడ్ ఈజ్ గుడ్ ఫర్ అస్ నా. ఇప్పుడు నేను ఒక బయింగ్ సైడ్ కొనుక్కొని పెట్టుకుంటా గైస్. అబ్బా 225, ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్సల్ అయితే ఫాస్ట్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ మిస్ దట్. స్టాప్ లాస్ చిన్నదిగా పెట్టుకుంటాను, దీని కిందికి వెళ్తే స్టాప్ లాస్. అరే రివర్స్ అయిపోయింది కదా మొత్తం మార్కెట్. వామ్మో, మన స్టాప్ లాస్ హిట్ చేసి పైకి వెళ్ళిపోయింది ఇది దొంగ ముఖంని. ఐ థింక్ 4,500 దాకా లాస్ నడుస్తుంది గైస్. మన స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోతుంది, బట్ నాకు ఎందుకో ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనిపిస్తుంది. సో కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, విచ్ ఈజ్ రిస్కీ యాక్చువల్లీ. ఇది నా సెకండ్ ట్రేడ్. ఓంకార్ అనే వెళ్ళిపోయాడు ఈ మన స్టాప్ లాస్ హిట్ అయిన దెబ్బతోటి. కమాన్, ఇప్పుడైతే మన డైరెక్షన్ ట్రేడ్లో ఉన్నాం, బయింగ్లో ఉన్నాం. సో కమాన్, యూ కెన్ డూ ఇట్.
బయింగ్ వెళ్తే ఫాస్ట్ బయింగ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం. ఓవరాల్గా అయితే ఇప్పుడు మనం ఒక పెద్ద 4000 రూపీస్ లాస్లో ఉన్నాం. 2 ట్రేడ్స్లో ఉన్నాయి, అది కూడా ఫాస్ట్గా జరిగిపోయింది. కళ్ళు మూసుకుని తెరిచే లోపల పాట్ 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 అని మూమెంట్ అయిపోయింది. గుడ్, మన డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఇప్పుడు. పైకి కిందికి అవుతుంది, కొంచెం తేడా పీడలాగా. ఇంత స్ట్రెచ్ అయిపోయిన తర్వాత ఒక బయింగ్ క్యాండిల్ రావాల్సిందే. ఇగో ఇక్కడ దాకా వస్తుంది. సో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేద్దాం. ఆ ఒక్క మూమెంట్ వస్తే మనకు మంచి ఒక ప్రీమియం మూమెంట్ దొరుకుతుంది ఈజీగా. కమాన్ అనే కమాన్. మూమెంట్ చాలా స్లోగా ఉంది చూడండి, స్లోగా పడుతుంది, ఇది స్లోగా పైకి వెళ్తుంది. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ సిగ్నల్ కైండ్ ఆఫ్ అ థింగ్. ట్రేడింగ్ చేయదు అలాంటి దాంట్లో, బట్ మనకు తీట ఎక్కువ కాబట్టి మనం చేస్తున్నాం. ఇది బయింగ్ జోన్, ఇక్కడ నుంచి ఒక పైకి వెళ్ళాలి, బట్ అది పడుతూనే ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి నా లెక్క ప్రకారం గైస్. అట్లీస్ట్ ఇక్కడ వేసారు కదా పింక్ కలర్, ఇక్కడ దాకానే వెళ్ళాలి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ మూవ్. షార్ప్ వస్తుంది, ఫాస్ట్ వస్తుంది మూవ్, ఎందుకంటే ఇంత స్ట్రెచ్ అయిపోయింది కదా. సో గుడ్. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 2000కి వచ్చేసాం. గుడ్ గుడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఇది చూడండి ఎంత పడ్డది, ఇది ఇంకా మూవ్ అవ్వాలి, బట్ గుడ్. కమాన్, యూ కెన్ డూ ఇట్. కమాన్ అనే కమాన్. ఇంత పైకి వచ్చావు, ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా సెల్లర్స్ని. గుడ్ గుడ్. గ్రీన్కి వచ్చేసాం గాయస్, దట్స్ వెరీ హ్యాపీనెస్ ఫర్ అస్. చూసుకున్నట్లయితే 2400కి వచ్చేసాము, దట్స్ గుడ్. ఇది బ్రేక్అవుట్ అయిపోతే షార్ప్ వెళ్ళిపోతుంది. కమాన్, యూ కెన్ డూ ఇట్. ఎస్ ఎస్. నేను చెప్పలేదా ఇక్కడ నుంచి బయింగ్ జోన్ వచ్చే ఛాన్సెస్ ఉందని. ఇది కంటిన్యూ అయిపోతే బాగుండు. చూద్దాం, మంచి ప్లేస్లోనే వెళ్ళింది. గుడ్, వెరీ గుడ్. అగ్గది సంగతి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1000కి వచ్చేసాము, 900కి వచ్చేసాము, 800కి వచ్చేసాము. దట్స్ గుడ్. చలో ఇంకొక క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చిందంటే మనకు ఒక మంచి డీసెంట్ ప్రాఫిట్ ఇచ్చి వెళ్తుంది అది. ఈ జోన్ 2 క్యాండిల్స్ దాకా వచ్చేసిందంటే ఛాన్సెస్ ఆర్ దట్ ఇట్ విల్ గో అప్ ఫ్రమ్ హియర్. కమాన్. నిన్నే నమ్ముకున్నాను నేను, ఒక మంచి ప్రాఫిట్ ఇస్తే సంతోషం, లేదంటే లర్నింగ్, అంతే కదా. మనకి ఈ క్యాండిల్ బిస్కెట్ ఇచ్చిండే ఇందాక, షార్ప్ ఫాల్ అయి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అందుకోసానికి మనకి ఈ లాస్లో ఉన్నాం, కానీ లేదంటే ఈ టైంలో ఒక మంచి ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. అన్ఈవెన్గా పైకి వస్తుంది ఏంది ఇది, చూడండి అసలు పైకి వచ్చే ప్రసక్తి లేదు ఇది. వెరీ గుడ్. వావ్, 2000 ప్రాఫిట్, సూపర్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గ్రీన్కి వచ్చేసాము. అగ్గది సంగతి. ఎయ్యి బాలయ్య, ఎయ్యి తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం పైకి. మీరు చూసుకున్నట్లయితే గ్రీన్లోకి వచ్చేసాము. దట్స్ గుడ్. ఈ క్యాండిల్ సస్టైన్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది,
Come on. Come on. Yes. Yes. Superb. Superb. 3000 రూపీస్ ప్రాఫిట్ ఉంది ట్రేడ్లో. ఇది మన సెకండ్ ట్రేడ్. ఇది ఒకవేళ ఇక్కడనే ఆగితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఈ హైట్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంది. కమాన్. పుట్ పడితే 120 130 దాకా పడే ఛాన్సెస్ ఉంది ఇక్కడ దాకా. అప్పుడు మన టార్గెట్ అట్లీస్ట్ 120 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక డీసెంట్ ప్రాఫిట్ వస్తుంది మనకి. కమాన్. ఈ యొక్క అబ్స్టకల్ బ్రేక్ అయితే పైకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడికే ప్రాఫిట్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఇది వచ్చిన మూవ్లో ఐ థింక్ వీ కెన్ గెట్ ఈవెన్ మోర్ గుడ్ ప్రాఫిట్. సో అందుకోసానికి హోల్డ్ చేస్తున్నా. లేదంటే అంత పెద్ద లాస్ చూసిన తర్వాత ఈ టైంలో ఎవరన్నా బుక్ చేసుకుంటారు కదా, అరే నా లాస్ రికవర్ అయిపోయింది కదా అని. కానీ మన టార్గెట్ లాస్ రికవరీ కాదు గైస్, మన టార్గెట్ డబ్బులు సంపాదించడం. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఇంకొక షార్ప్ మూవ్ ఇచ్చిందంటే ఇది మంచిగా 120 దాకా వెళ్ళిపోతుంది. ఎస్, మీరు ఇది 15 మినిట్స్లో చూసుకున్నట్లయితే చూడండి ఇంత పైకి వచ్చింది. సో ఇంకొక క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ జోన్ ఇక్కడ 15 EMA బ్రేక్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది మొత్తానికి. ఎందుకంటే యాక్చువల్ మార్కెట్ ట్రెండ్ బుల్లిష్. ఇక్కడ మార్నింగ్లో తొక్కేశారు దీన్ని. ఇప్పుడు మన యాక్చువల్ డైరెక్షన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ గది 206 దాకా వెళ్ళింది. సూపర్. కమాన్. 4000 ప్రాఫిట్. ఓవరాల్గా మీరు చూసుకుంటే 2600 ప్రాఫిట్. సూపర్. ఇంకొంచెం ఇక్కడ దాకా వస్తే వీ కెన్ బుక్ ప్రాఫిట్స్. ఓకే, 15 EMA దగ్గర రిజెక్షన్ కొంచెం వచ్చే ఛాన్స్. సో వీల్ బుక్ ద ప్రాఫిట్స్ గైస్. దట్స్ అ వెరీ గుడ్ ట్రేడ్ గైస్. రిస్క్ రివార్డ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మనం ఎక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొన్నాం అనుకుంటా. 20 పాయింట్స్ కవర్ చేసాము. మన లాస్ మొత్తం రికవర్ అయిపోయి 4000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఎన్ని ట్రేడ్ చేసాం, సక్సెస్ 1 2 2 ట్రేడ్లు అయ్యాయి ఇప్పటికీ. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకుందామా ఫ్రెండ్స్? 150 100 24,100 స్ట్రైక్ ప్రైస్ పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి కిందికి వస్తుందా. ఇక్కడ ఇంకొక గ్రీన్ క్యాండిల్ వస్తే మళ్ళీ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. చూడండి నేను ప్రాఫిట్ బుక్ చేసుకోగానే కిందికి పడుతుంది. మన టైం చాలా బాగుంది అనుకుంటున్నారా? ఇక్కడ 15 EMA ఉందని చెప్పేసి నాకు ముందే తెలిసిపోయింది కాబట్టి నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ట్రేడ్ గైస్. మీరు చూసుకున్నట్లయితే 4000 దాకా లాస్ ఉండే, అది రికవర్ అయిపోయిందంటే గుడ్డే కదా. కేపాలు వచ్చేసారేంటి? అసలు మనము రాముల్ లెక్క ట్రై చేద్దాం అనుకున్నాం, అది బిస్కెట్ అయిపోయింది. ఓంకారణ లెక్క ట్రై చేద్దాం అనుకున్నాం, అది కూడా బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ట్రేడ్ సడన్గా తీసుకున్నాము. ఈ మూమెంట్ స్ట్రాంగ్ ఉందని చెప్పేసి ఇది ఇంకా హోల్డ్ చేయొచ్చు, కానీ మార్కెట్ బుల్లిష్ ఉందని చెప్పేసి నేను లాస్ బుక్ చేసుకున్నా. ఒక్క నిమిషం గైస్. ఎస్, మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ట్రేడ్లో 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది.
ఇది హోల్డ్ చేసుకుంటుండే, ఎందుకంటే ఈ క్యాండిల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అయితే కింది దాకా పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. బట్ నేను బుక్ చేసేసుకున్నా. ఒక పని చేద్దాము, స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఒక చిన్న పుట్టు సైడ్ స్ట్రాంగ్గా పడుతుంది కాబట్టి ఇంకొక ట్రై చేయొచ్చు. మన 4th ట్రేడ్ అయిపోతుంది, 3 ట్రేడ్స్ అయినాయి. బట్ ఇక్కడ ఒక జోన్ ఉంది కాబట్టి నేను వెయిట్ చేస్తాను గాయస్. ఇది తీసేద్దామా? చూడండి, ఈ జోను బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫాస్ట్గా ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది గాయస్. వావ్, ఈ క్యాండిల్ అయితే క్రేజీగా ఉంది గాయస్. పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందంటే అసలు ట్రేడింగ్ చేయవద్దు, కొంచెం సేపు వెయిట్ చేయండి, ఎందుకంటే జిగ్జాగ్ అవుతుంది కాబట్టి. కానీ పుట్ అయితే చాలా ఫాస్ట్గా ఎగిరింది గాయస్. చూడండి, బొబ్బొబ్బొబ్బో. ఇప్పుడు ఈ జోన్ అయితే ఉంది ఇక్కడ. చూద్దాం, ఇప్పుడు గడబడి చేసుకోవద్దు. 3000 ప్రాఫిట్ వచ్చింది కదా 3 ట్రేడ్లో. సో కొంచెం వెయిట్ చేసుకుందామా? వావ్, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా ఆగదు ఫ్రెండ్స్, ఇది చాలా షార్ప్గా పడిపోతుంది. డే చార్ట్లో ఒకసారి చూసుకుందాము. ఓకే, డే చార్ట్లో అయితే సగం దాకా కూడా ఇంకా రాలేదు. ఈ సగం దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, 23,930 దాకా. తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది అంతే. कुक 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 चोली के पीछे क्या है, चोली के पीछे చునురీ కే నీచే క్యా. ఇది చూసారా ఎంత పెద్ద మ్యానిపులేషనో, ఎంత పెద్ద బయింగ్ వచ్చి మళ్ళీ తొక్కేసారంటే ఇంకా అసలు మామూలు రీటైల్ ట్రేడర్స్ డబ్బులు ఎలా సంపాదిస్తారు? చాలా కష్టం అయిపోతుంది కదా. ఇలా చూడండి, ఇంత పెద్ద క్యాండిల్, దాని రివర్స్ చూడండి. 50 పాయింట్ల క్యాండిల్ అంటే మామూలా? నిఫ్టీలో 50 పైకి వెళ్ళి 50 కిందికి వచ్చింది ఒకటేసారి 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో. ఇప్పుడు చూడండి, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందా? ఇప్పుడు ఈ కిందది క్రాక్ అయింది అనుకోండి, టంగమని కింద పడుతుంది. ఆ మూమెంట్ క్యాప్చర్ చేద్దామని ఉంది నాకు. చేద్దామంటారా? కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి, నాకు ముందే టైం లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి నేను. ఓ ఐ థింక్ ఒక రిస్క్ తీసుకోవచ్చు గైస్. కానీ బ్రేక్అవుట్ సక్సెస్ అయితే మాత్రం అసలు లాగదు. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిందనుకోండి, చలో ఒక రిస్క్ తీసుకుందాం. ఓకే, ఇది ప్రీవియస్గా లాస్ అయిన ట్రేడ్, అందుకే అది అలా చూపిస్తుంది. ఓకేనా? చలో మూమెంట్ అయితే వచ్చింది, సస్టైన్ అయిందంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ప్రీవియస్గా ఉన్న లాస్ గైస్, ఇప్పుడు వచ్చిన లాస్ కాదు. దీన్ని తీసేద్దామే. ఓకే, మంచి పుట్టు పెరిగింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇది పడితే మాత్రం చాలా స్ట్రాంగ్గా పడుతుంది గైస్. పడాలని కోరుకుంటున్నాను నేను కూడా. కమాన్ కమాన్ కమాన్. చూడండి, ఓవరాల్గా 3,300 నడుస్తుంది. ఇది కనుక పైకి ఎండ్ అయింది అనుకోండి, ఇంకా చాలా బాగా ప్రాఫిట్ వస్తుంది మనకి. కమాన్ కమాన్, పడిపో నిఫ్టీ, పడిపో 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 పడిపో. అంటే స్టక్ అయిందేంటి? అది చూసారా, చెప్పలే పడితే స్ట్రాంగ్గా పడుతుందని. చూడండి, ఈ ప్రీమియం షార్ప్ మూవ్ అవ్వట్లేదు ఎందుకో. కమాన్, తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు చూసుకున్నట్లయితే 4,000 రూపీస్ ప్రాఫిట్. సూపర్, చలో ఆసమ్. నేను చెప్పలే పడితే స్ట్రాంగ్గా పడుతుందని. ప్రీమియం మాత్రం అంత ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు గైస్. నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, ఎందుకంటే ప్రీమియం దీనికి సాత్ ఇవ్వలేదు. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ విల్ ఫాల్ డౌన్. ఓవరాల్గా 4,000 బుక్ అవుతుండే, బట్ పర్లేదు. 3,600 రూపీస్ బుక్ అయింది. ఇప్పుడు నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, దీని తర్వాత మార్కెట్ ఎండ్ చేద్దాం, 5 ట్రేడ్స్ అయిపోతాయి కాబట్టి.
బ్రేక్అవుట్ అయితే వచ్చింది, హోల్డ్ చేసుకుంటే బాగుండు, బట్ వద్దులేండి. ప్రీమియం అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు, 24,050 కదా, ఇట్లా పడ్డదంటే ఇట్లా వెళ్ళిపోతుండే, బట్ అంత ఫాస్ట్గా అయితే వెళ్ళలేదు. సో కొంచెం చూసి ట్రేడ్ చేయాలి. ఓకే, ఐ థింక్ ఇంకొక రిస్క్ తీసుకోవచ్చు ఇక్కడ, బట్ డౌట్గా ఉంది. లాస్ట్ ట్రేడ్ ఇది గైస్, 5,000 వస్తే బాగుండు. చలో ట్రేడ్ అయితే క్రేజీగా ఎండ్ అయింది. నేను ఇంకొక రిస్క్ తీసుకుంటున్నా గైస్ సేమ్ ట్రేడ్లో. కమాన్, ఒక షార్ప్ గ్రీన్ క్యాండిల్ రావాలి నాకు, ఫట్ మన్, కమాన్. ఎందుకు స్లో అవుతుంది ఫ్రెండ్స్, ఇది కొంచెం తేడాగా ఉంది. నేను లాస్ బుక్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా 3,000 రూపీస్, 400 రూపీస్ చాలు గైస్. ఇక ఎక్కువ దురాశ పడితే మనకి బాగోదు. చూడండి పైకి వెళ్ళిపోతుంది కదా, అందుకేసి నేను కట్ చేశాను. అంత 5 సంవత్సరాలు నేను ట్రేడింగ్ చేశానంటే కొంచెమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను ఎగ్జిట్ చేసేసాను అనమాట. మీరు కూడా ఇలానే నేర్చుకోవాలంటే నా వీడియోస్ మొత్తం చూసి స్కిల్ డెవలప్ చేసుకోండి గైస్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇంకా మనం డే ఏం చేద్దామా, నాకు పెళ్ళికి వెళ్ళాలి. ఇది ఇంకా పడే ఛాన్సెస్ ఉంది గైస్. సో ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం చూసుకొని ట్రేడ్ చేయండి, ఇది పడే ఛాన్సెస్ అయితే ఉంది ఇంకా. బట్ ఇఫ్ ఇన్ కేస్ అంబానీ బాబాయ్ వచ్చి ఒకటేసారి కొనుక్కున్నాడు అనుకోండి మన దగ్గర ఉన్న డబ్బులతో, మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ పైకే ఉంది కాబట్టి. ఇలాంటి మార్కెట్లు ట్రేడ్ చేయడం గుడ్ ఫ్రెండ్, కానీ నేను ట్రేడ్ చేయను. ఎప్పుడన్నా జోన్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ క్యాండిల్ లోపలికి వచ్చేసింది అనుకోండి, ఇమీడియట్గా ఫాస్ట్ మూమెంట్స్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు బయింగ్కి ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, బట్ మనం ట్రేడ్ చేయాలి, ఇలా క్లోజ్ చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. రేపు మళ్ళీ రేపు సాటర్డే కదా, రెస్ట్ తీసుకోండి, షార్ట్స్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.